నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన పెంచాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. తొలి రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగిన విశేష పూజలు. జనసేన పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి పార్టీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. పార్టీ నేతలు, కార్యకర్తలకు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ పిలుపు. కడప నగర శివార్లలోని శ్రీ పెంచాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పరాభవ నామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ త్రయోదశిని పురస్కరించుకుని నగరంలోని జేఎంజే కళాశాల వద్ద గల శ్రీ పెంచాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి శుక్రవారం వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తొలి రోజు బుధవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, గోపూజ, యాగశాల ప్రవేశం, కలశ పూజ, నవగ్రహ నరసింహ జపం, దీక్షాహోమం, తీర్థ ప్రసాద వినియోగాన్ని నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ, దీక్షాహోమం, నవగ్రహ జపంతో పాటు ఇతర విశేష పూజోత్సవాలు కొనసాగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా పేర్కొనే స్వామివారి కళ్యాణాన్ని శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ భక్తుల పట్ల కొంగు బంగారంగా నిలుస్తున్న శ్రీ పెంచాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇంకా స్థానిక భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల పురస్కరించుకొని ఈరోజు మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, యాగశాల ప్రవేశనము, రక్షాబంధనము, ధ్వజారోహణము జరిగినది. కావున రేపు స్వామి మహాస్నపనము, 2వ రోజు మహాస్నపనము, 3వ రోజు కళ్యాణము మరియు లక్ష్మీ నరసింహ సుదర్శన హోమాలు ప్రతిరోజు జరుగును. కావున భక్తాదులందరూ శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము జేఎంజే కాలేజీ ఎదురుగా వచ్చి స్వామి ప్రసాదము తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. భోజన వసతులు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి భోజన వసతి వీళ్ళు కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగినది. నరసింహస్వామి జయంతులు మనకు పెంచాల నరసింహస్వామి టెంపుల్లో ఏ విధంగా జరుగుతాయి, ఇక్కడ కూడా ప్రతి 3 రోజులకు ఫస్ట్ రోజు యాగశాల ప్రవేశము, 2వ రోజు హోమాలు, 3వ రోజు స్వామి కళ్యాణం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 29వ తేదీన ఇక్కడ హోమం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ధ్వజారోహణంతో స్టార్ట్ అయ్యి 2వ రోజు పూర్తిగా హోమాలు అన్నీ జరిగి స్వామి జయంతి రోజు జరుగుతాయి. 3వ రోజు స్వామి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఈ 3 రోజులు గుడి తరపు నుంచి పూజలు, తర్వాత 3 పూట్ల భోజన వసతి అన్నీ కల్పిస్తాము. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామి కృపకు తోడు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు శక్తి వంచన లేకుండా కృషి చేసి పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కడప నగరం 6వ డివిజన్లో పార్టీ నేత మూలె శివ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ విధి విధానాలతో పాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
జనసేన పార్టీ ఒక లక్ష్యంతో ఆవిర్భవించిన విషయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు, జన సైనికులు గుర్తించాలన్నారు. అందుకు అనుగుణంగా ప్రజలతో మమేకం కావాలని కోరారు. పార్టీ అధిష్టానం సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలన్నారు. అలాగే నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. నాన్న పక్కరన్నా ఈరోజు మరి ఈ డివిజన్లో జనసేన పార్టీ జెండా ఆడడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రథసారథి అయినటువంటి ఈ జిల్లా రథసారి ఉమ్మడి జనసేన పార్టీ శ్రీనివాస్ గారిని 2 మాటలు మాట్లాడవచ్చు. డివిజన్లో ఈరోజు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి బాధ్యుడు కొనుక్కున్నవాడు మాలే శివ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారు, అలాగే పెద్దలు వెంకట సుబ్బయ్య గారు, అలాగే మా రామకృష్ణ గారు, కూడా జనసేన పార్టీ జెండా ఎగరేయాలి. ఖచ్చితంగా కడప కార్పొరేషన్లో జనసేన పార్టీ జెండా ఎగరేయాలి. మేయర్ పదవి కూడా జనసేన పార్టీకి రావాలి అని మనం ఆల్రెడీ ఈ నినాదాన్ని తీసుకెళ్తున్నాం, ఈ డిమాండ్ పెట్టాం. మన అధిష్టానానికి కూడా ఈ అభ్యర్థనని మనం తెలియజేశాం. కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఆయనకు కూడా స్వయంగా నేనే ఈ అభ్యర్థనని సార్ దయచేసి కూటమిలో పొత్తు ధర్మం ప్రకారం ఎమ్మెల్యే టీడీపీకి ఉంది కాబట్టి కళ్యాణ్ గారి నాయకత్వం, శంకర్ శ్రీనివాస్ గారి నాయకత్వం, శంకర్ శ్రీనివాస్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కడప నగరంలో ఇవాళ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ మొదలుపెట్టింది. దానికి నాంది పలికినటువంటి వ్యక్తి మాలే శివ, మా కడప నగర మాజీ అధ్యక్షుడు, అలాగే ప్రస్తుతం సీనియర్ నాయకుడిగా జనసేన పార్టీకి విన్నట్టుగా ఉంటూ గత 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం ఎంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మాలే శివ. ఈ సీనియర్ నాయకుడైనటువంటి మాలే శివ ఆధ్వర్యంలో 6వ డివిజన్లో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో మొదలుపెట్టి ఈ యొక్క ప్రతి వీధిలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గుండెను తట్టి ఖచ్చితంగా వాళ్ళకి మేము అండగా ఉంటాం. ఈ యొక్క 6వ డివిజన్ అభివృద్ధి మా యొక్క నినాదం, మాది మా యొక్క దాన్ని మేము మా యొక్క హామీగా తీసుకొని మా యొక్క ఇంటి పనిగా మేము 6వ డివిజన్ని ఖచ్చితంగా అభివృద్ధి పథంలో పెడతాం. అలాగే ఇక్కడ మురికి కాలువలు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, అలాగే వీధి దీపాలు కానీ ప్రతి ఒక్కటి కూడా పట్టించుకుంటూ సుపరిపాలన అందే విధంగా, అలాగే ప్రతి ఒక్కరికి రేషన్ కూడా పూర్తిగా అందే విధంగా
ఏవైతే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము ఖచ్చితంగా ఈ 6వ డివిజన్ నుంచి మొదలు పెడుతున్నాం. అలాగే కడప నగరంలో మొత్తం 15 డివిజన్లలో మా అధిష్టానం ఆదేశాల మేరకి 15 డివిజన్లలో మేము ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాం. 15 మంది కార్పొరేటర్లతో కూటమి ప్రభుత్వంలో మేము కడప నగర మేయర్ని కూడా జనసేన పార్టీకి కావాలని గతంలో కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈసారి కూడా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ తన వంతుగా ఏదైతే కూటమి ధర్మం ప్రకారం తనకు రావాల్సిన న్యాయమైన వాటా ఏదుందో ఆ యొక్క వాటాని మేము ఖచ్చితంగా ఇవ్వాలని మా అధినాయకుడికి కూడా మేము అభ్యర్థిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినటువంటి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో పొత్తు ధర్మం ప్రకారం కడప ఖచ్చితంగా జనసేన పార్టీకి కేటాయించాల్సిందిగా కడప మేయర్ని మేము కోరుతూ, అలాగే 15 మంది కార్పొరేటర్ సీట్లు కూడా జనసేన పార్టీకి ఇవ్వాలని, కూటమి ధర్మం నిలబడాలని, కూటమిలో ఉన్నటువంటి ఐక్యత మనం చెప్పుకోవడమే కాదు, ప్రజలకు కూడా తెలియాలి. ప్రజలు కూడా వీళ్ళు ఐక్యంగా ఉన్నారు, జనసేనకు కూడా న్యాయం జరుగుతోందని ప్రజలకు కూడా అనిపించే విధంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పార్టీ కూడా పనిచేస్తుందని, దానికి మా అధినాయకుడు ఆశీస్సులు కూడా మాకు ఉంటాయని, అలాగే మా అధినాయకుడు కూడా బాబు గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని కడప నగరంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో డీలిమిటేషన్లో కూడా 2 అసెంబ్లీలు అయితే కూడా ఒక అసెంబ్లీ నుంచి ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుందని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మా నాయకుడి యొక్క అధినాయకుడి యొక్క ఆశీస్సులతో. కాబట్టి కడప నగరంలో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయం. అది కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి తీసుకోవడం ఖాయం. అలాగే దానికి నాందిగా ఈ 6వ డివిజన్ నుంచి ఈ కార్యక్రమాలను మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం బలోపేతం కోసం, ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండడానికి కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మేము సుపరిపాలన అందించడానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుగా ఉంటుంది. జనసేన పార్టీయే ప్రజలకు అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే ఈరోజు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా దిక్సూచిగా పనిచేసే విధంగా జనసేన పార్టీ ఉంటుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచే మా విజయయాత్ర మొదలవుతుంది కడప నగరంలోని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన. సీనియర్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ మేరకు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులతో కలిసి జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అమర్ రహే, హత్యపై తక్షణమే ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ అజయ్ బాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం స్పందించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల భద్రత సంక్షోభం ఏర్పడిందని, ఈ రాష్ట్రంలో అభద్రతాభావం జర్నలిస్టుల్లో కనిపిస్తోందన్నారు. జర్నలిస్టుల భద్రత కోసం సరైన చట్టాలను ప్రభుత్వం అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే ప్రస్తుతం హత్యకు గురైన జర్నలిస్ట్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టు రక్షణ చట్టం, జర్నలిస్టు రక్షణ చట్టము, జర్నలిస్టు రక్షణ చట్టము, జర్నలిస్టు రక్షణ చట్టము. జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వెంటనే మీడియాపై దాడులు, మీడియాపై దాడులు, మీడియాపై దాడులు. ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి పత్రికా విలేకరుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అసాంఘిక శక్తులు ఇవాళ రాజ్యమేలుతూ అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలను చేపడుతున్నప్పుడు విలేకరులు అనే వాళ్ళు వాటిని వెలికి తీసి సమాజం ముందుకు తీసుకురావడమే ఇవాళ నేరమైంది. నిజానికి చిత్తూరు జిల్లా వీకోట మండలం విలేకరి, ఆ మండలంలో జరిగినటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్లు గాని, భూ కబ్జాలను గాని ఆయన కథనాల రూపంలో ఆయన ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ స్మగ్లర్లకు, రౌడీ షీటర్లకు కంటగింపుగా మారినాడు. అందువల్లే ఆయన మీద కక్ష కట్టుకొని వాళ్ళు దారుణమైన హత్యాకాండకు
ఒడికట్టినారు. అదే నిన్న జరిగిన సంఘటన యావత్ రాష్ట్రము జర్నలిస్టుల భద్రతకు ఈరోజు చాలా సంక్షోభంలో పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా పట్టపగలు జర్నలిస్టులను వేటకొడవలతో నరికి చంపడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో చాలా అభద్రతా భావాన్ని జర్నలిస్టులో కలిగిస్తూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జర్నలిస్టుల భద్రత కోసం సరైనటువంటి చట్టాలని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి నిందితుల్ని కఠినంగా వెంటనే శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము పొద్దుటూరు జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఏపీడబ్ల్యూజే తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మన జర్నలిస్టుపై జరిగిన హత్యాకాండకు మద్దతుగా ఇవాళ పెన్షనర్స్ అసోసియేషన్స్, ఉపాధ్యాయుల అసోసియేషన్స్, బీసీ ప్రజా చైతన్య సమాఖ్య, విరసం లాంటి సంఘాలు ఇవాళ మనకు మద్దతు తెలిపాయి. జర్నలిస్టుల రక్షణ చట్టానికి అందరూ ప్రభుత్వం ఈ జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకునేలాగా అందరూ డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉదయం పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే చాలా బాధాకరం. అది ఒక విలేకరిని దారుణంగా నరికి చంపడం అంటే అది అసలు ఎవరు కూడా దాని సర్వసభ్య సమావేశం ఎవరు కూడా దాన్ని సహించరు. కాబట్టి విలేకరులు అంటే ఎవరు ప్రజల సమస్యలను అందరికీ తెచ్చి పత్రికల ద్వారా తెచ్చి దాని సమస్యలు పరీక్షించడానికి ముందుంటారు వాళ్ళు. అటువంటి ఏదైనా మాటల ద్వారా కానీ ఏదన్నా దాన్ని కంప్లైంట్ ఇచ్చుకోవాలి తప్ప ఏదైనా చేతన ఒకవేళ చేసింటే తప్ప ఈ విధంగా చేయడం చాలా ఇది అసలు ఎవరు సహించరానిది. కాబట్టి దీన్ని అందరం ఖండిస్తూ అతని కుటుంబాన్ని మేము అందరం అంటే ఆదుకోవాలి. అతని కుటుంబాన్ని కూడా, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఇతని చంపినందుకు అతనికి మీ ప్రత్యేక చట్టం ద్వారా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని వీకోట చిత్తూరు జిల్లా అక్కడ అతన్ని దారుణంగా పట్టపగలే చంపడం మేము బీసీ ప్రజా చైతన్య సమాఖ్య తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా ఇలాంటి చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, జరిగేటువంటి మంచి చెడులను బయటికి వెలికి తీసి ప్రజలకు చేరవేసేటువంటి బాధ్యత మన జర్నలిస్టుల మీద ఉంది. మరి అలాంటి యొక్క మంచి చెడులను బయట పెట్టినప్పుడు మరి కొందరు దుండగులు ఇలాంటి అగత్యాలకు పాల్పడడం అనేది చాలా చాలా దారుణమైన విషయము. మరి ఇలాంటి విషయాలన్నీ జరగకుండా ప్రభుత్వము ఈ అభద్రతా భావంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు తగిన చట్టం తీసుకొచ్చి వారికి తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మరి అలాగే ఈరోజు చనిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబాన్ని ఆదుకోవాలి. అతన్ని చంపిన హంతకులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము బీసీ ప్రజా చైతన్య తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ సంఘటనను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము. విలేకరి జగన్మోహన్ రెడ్డి మృతికి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాము రచయితల తరపున, అలాగే జర్నలిస్టుల తరపున. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఈరోజు అట్టడుగుకి దిగజారింది. మొత్తం 180 దేశాలలో పత్రికా స్వేచ్ఛ విషయంలో 151వ స్థానంలో భారతదేశం ఉంది. రోజు రోజుకి జర్నలిస్టుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా క్రైమ్ రిపోర్ట్స్ రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టులకి భద్రత లేకుండా పోయింది. అందుకని చాలామంది విలేకరులు నిజాలు రాయడానికి కూడా వెనకాడుతున్నారు. కాబట్టి ఒక దేశంలో ప్రజాస్వామ్యము భావ ప్రకటన స్వేచ్ఛ మీద, పత్రికా స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. జర్నలిస్టులు ఎంత స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాల్ని వ్యక్తం చేయగలుగుతున్నారో, ఎంత స్వేచ్ఛగా సమాజంలో ఉండే అన్ని రకాల రుగ్మతల్ని వాళ్ళు తెలియజేయడానికి అవకాశం ఉందో దాని మీదనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది. అటువంటప్పుడు ప్రభుత్వము విలేకరులకి తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుంది. రేపు ప్రభుత్వానికి సంబంధించిన వార్తలైనా, ప్రజలకు సంబంధించిన వార్తలైనా రాయవలసింది విలేకరులు మాత్రమే. ఇప్పటి వరకు అన్ని రంగాలలో సమ్మెలు చేస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు, కానీ ఒక జర్నలిస్టులు మాత్రం ఆ పనికి దిగలేదు. నిజంగా జర్నలిస్టులు, మీడియా అన్నీ కూడా బంద్ పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా వాయిస్ లేకుండా పోతుంది. దాన్ని గుర్తించి జర్నలిస్టులకి తగిన రక్షణ కల్పించాలి. ముఖ్యంగా ఇటువంటి సెన్సిటివ్ విషయాలు కవర్ చేస్తున్న జర్నలిస్టులు వాళ్ళకి బీమా వంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రారంభమైన పెంచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. తొలి రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగిన విశేష పూజలు. జనసేన పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి పార్టీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. పార్టీ నేతలు, కార్యకర్తలకు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ పిలుపు.
సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.